నేత వైఎస్ఆర్ 15వ వర్ధంతి వేడుకలను బొంబాయి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని శాంతినగర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడుతూ దివంగత ప్రియతమ మహానేత వైఎస్ఆర్ ప్రజలను వదిలి వెళ్లి 15 ఏళ్లు అవుతున్నప్పటికీ ఇంకా ఆయన మన గుండెలను ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. నిరుపేదల ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని కోరుతూ పోయిన ఎలక్షన్లలో టీడీపీ పార్టీ వారు ఎన్ని సీట్లు గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రజలు 40% వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారని ఎప్పటికీ ఉంటారని తెలుపుతూ రాబోయే కాలంలో పార్టీ పుంజుకొని ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క పెన్షన్ పథకం తప్ప ఏ ఒక్క హామీ అమలు జరగడం లేదని, అమలవుతాయో లేదో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామిరెడ్డి, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, ఉమ్మడి రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారికి జోహార్ జోహార్. అమరవీరు రాజశేఖర రెడ్డి గారికి జోహార్ జోహార్. అబ్బా జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, రమేష్ నాయకత్వం, రమేష్ నాయకత్వం. బొంబాయికి బొంబాయికి బొంబాయికి. ఆయన 15 సంవత్సరాలు జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన పెట్టిన పథకాలు కానీ ఆయన చేసిన సేవలు కానీ కూడా ఆయన ఎంతో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా మన ప్రజలలో మనకు 40% ఓటింగ్ కూడా జరిగింది. ఆ 40% కానీ కొన్ని నోటుపూరిత కారణాల వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే దినాలలో మనందరం కూడా ఆయన అందంగా ఉండి తోడుగా ఉండి ఈ పార్టీని మళ్ళా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఒక ఎలక్షన్లో చూస్తే ఆయన కూడా ఈరోజు కూడా మనకి ఎన్ని సీట్లు వచ్చాయనే సమస్య కాదు, కానీ రాబోయే దినాలలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎవరైతేనే ఉంటారు వాళ్ళు మన తోడు ఉంటారు. మనందరం కూడా వాళ్ళకి ధైర్యం ఇచ్చి రాబోయే దినాలలో నెక్స్ట్ మన జగన్